ఇదే మాట మాకు 2003 నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఈ రోజు కట్టేస్తాం, రేపు కట్టేస్తాం. చాలా మంది ఉన్నారు. వన్ డే వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇంట్లో అన్నం వండుకోలేని పరిస్థితిలో మా దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరు 200, ఒక్కొక్కరికి 100 మిలుగుతాయి, ఒకరికి 200, ఒకరికి 300. మోరీ నాళాల మొత్తం ముసిలోనే కలుస్తున్నాయి. అవి ఇది ఒకటే కనిపిస్తుందా? రోడ్ మీదకి వచ్చేస్తాం సార్, ఇంకేం లేదు. ఇక్కడ బంద్ అయినప్పుడు మా ఒక బ్రదర్ ఉండు, ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. అట్లనే ఇక ఏం చేసిండంటే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది. కష్టంగా ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయారు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దాంట్లో భాగంగానే దాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశలో భాగంగానే ఇవాళ అన్ని కట్టడాలను కూడా కూల్చేయడానికి ట్రై చేస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న నాగోల్ దగ్గర ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలను తొలగించడానికి సిద్ధమైంది. అది మరొక ముందే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి మధు పార్క్ అపార్ట్మెంట్ కావచ్చు, దాని పక్కన ఉన్న ఇంకొన్ని కట్టడాలను కూడా కూల్చడానికి సిద్ధమైంది. సో ఇట్లా రకరకాలుగా రాజేంద్ర నగర్కి సంబంధించి ఇంకొన్ని బస్తీలలో కట్టడాలను కూడా కూల్చడానికి తయారైంది. ఇవాళ తాజాగా జియాగూడ మేకల మండి మార్కెట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. నేను నిలిచినటువంటి ప్రదేశం ఇదంతా కూడా జియాగూడ మేకల మండి మార్కెట్. ఇది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచింది. నైజాం ప్రభుత్వంలోనే, స్వాతంత్ర్యం రాకముందుకే నైజాం ప్రభుత్వంలోనే ఈ మేకల మండి మార్కెట్ ఏర్పడి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, కమర్షియల్గా డొమెస్టిక్ అంటే ఫ్యామిలీకి కావచ్చు, ఇట్లా వీటన్నిటికీ మటన్ సప్లై చేయడంలో 60% ఆఫ్ మటన్, రా మటన్ అంతా కూడా ఇక్కడ నుండే సప్లై అవుతుంది. హోల్సేల్గా కావచ్చు, రీటైల్గా కావచ్చు. 60% మేర మార్కెట్ ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ ఇది. ఇప్పుడు ఏంటి మరి ఎందుకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే, సో ఇదంతా కూడా ఈ మార్కెట్ అనేది కూడా చాలా వరకు ఇక్కడ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. దీన్నే ఉపాధిగా మలుచుకొని జీవిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా నాకు కనిపించేదంతా కూడా మేకల మండి మార్కెట్. ఎప్పుడో కట్టినటువంటి ఇవన్నీ కూడా రేకుల షెడ్ వేసుకొని అట్లా నడిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా. సో ఇదంతా చూస్తే ఇదంతా మార్కెట్. అక్కడ నాకు ఒకసారి ఎదురుగా చూడండి, ఎదురుగా మనకి అక్కడ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా డంపింగ్ యార్డు. ఈ ఏరియాకు సంబంధించి, జియాగూడ ఏరియాకు సంబంధించి డంపింగ్ యార్డు. దాని వెనకాలనే మూసి కనిపిస్తుంది మనకి. ఆ డంపింగ్ యార్డ్ ఎదురుగానే స్లాటర్ హౌస్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే స్లాటర్ హౌస్కు నిన్న మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉన్నదో అదే స్లాటర్ హౌస్కు తాళం వేసింది జిహెచ్ఎంసీ. అక్కడ కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం జరిగిందని ఆలోచిస్తే, ఈ జియాగూడ మార్కెట్ నుంచి సంవత్సరానికి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి 2 కోట్ల రూపాయలు ఆదాయం వెళ్తూ ఉంటుంది. సో అది మేకల ద్వారా కావచ్చు, ఇంకొన్ని రకాలుగా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. 2 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వము దీన్ని బాగు చేయట్లేదు. ఈ మట్టి అట్లానే ఉంటున్నది, ఇదంతా కూడా రోడ్లు లేవు మాకు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడి చాలా రకాలుగా కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారంటే, గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దీనికి డిపిఆర్ సిద్ధం చేసిరు, 42 కోట్ల రూపాయలు వెచ్చించారు. సో వాళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఆ పనులు అయితే ఎక్కడ కూడా సాగలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా స్వయంగా ఆయనే మాట్లాడుతూ జియాగూడ మండి మార్కెట్ను మేము ఆధునీకరిస్తాము, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతామని చెప్పేసి డిపిఆర్ మొత్తం కూడా సిద్ధమైందని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి తరంలో మళ్ళీ ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చింది అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 8 ఎకరాల స్థలం, ఇదంతా కూడా ఒక 8 ఎకరాల్లో ఉంటుంది ఈ స్థలం అంతా. అక్కడ నేను చూపించబోయేటువంటి ఆ స్లాటర్ ఏదైతే ఉన్నదో ఆ స్లాటర్ హౌస్ అంతటిని కూడా మూసివేసిండ్రు. వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అని అంటే, ఈ 8 ఎకరాలు మీరు అత్యాధునిక హంగులతో మార్కెట్ని ఏర్పాటు చేయండి, కానీ ఇది ఏర్పాటు చేసేంత వరకు మాకు అక్కడ ఉపాధి కల్పించే విధంగా ఆ స్లాటర్ హౌస్ని అట్లానే ఉంచండి, అంతే తప్ప ఇది కట్టిన తర్వాత అది ఓపెన్ చేస్తామనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికులు కూడా, ఇక్కడ చూడండి, ఈ ఇండ్లలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా కంప్లైంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థాలు కావచ్చు, బ్లడ్ కావచ్చు, పేగులు కావచ్చు, అవన్నీ కూడా ఆ స్మెల్కి మేము భరించలేకపోతున్నాం, అక్కడి నుంచి నడవలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆధారంగా వాళ్ళ స్లాటర్ హౌస్ను వాళ్ళు బంద్ చేసిండ్రు. సో మరి వాళ్ళు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళు అడిగిర్రు ఇవన్నీ. మరి వీటి పరిస్థితి ఏంది? ఈ ఇళ్లలో వచ్చినటువంటి వ్యర్థాలు దాంట్లోనే కలుస్తున్నాయి కదా, నేను చూపిస్తున్న డంపింగ్ యార్డ్ వ్యర్థం కూడా దాంట్లోనే కలుస్తున్నది కదా. ఇట్లా చాలా రకాల ప్రశ్నలు ఇక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా. వెళ్దాము, ఇక్కడ కొంతమంది మనకు మార్కెట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆదాయం ఎట్లా వస్తుంది, ఇక్కడికి ఏ రూపంలో వస్తుంది, ఒక మేకను అమ్మితే లేదా ఒక మేకను విక్రయిస్తే ఎంసీహెచ్ వాళ్ళకి ఎంత డబ్బు వెళ్తుంది, ఇట్లాంటి విషయాలను ఒకసారి అడిగిన తర్వాత అక్కడ నుండి మనం డైరెక్ట్గా ఆ స్లాటర్ హౌస్ దగ్గరికి, అదేవిధంగా మూసీ దగ్గరికి కూడా పోయి మిగతా విషయాలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. ప్రజెంట్ మనము చూడండి మూసీ నది దగ్గర ఉన్నాము.
దీన్ని ప్రక్షాళన చేయడం కోసానికే, దీన్ని బాగు చేయడం కోసానికే ఇవాళ ఇన్ని విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నది రాజ్యం అని చెప్పుకోవచ్చు. మీరు ఎట్లా ఇవాళ స్లాటర్ హౌస్ ని లేదా మేకల మండిని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రజెంట్ మనము చూడండి మూసీ నది దగ్గర ఉన్నాం. ఇదే మనకు కనిపిస్తున్నదంతా కూడా మూసీ నది. దీన్ని ప్రక్షాళన చేయడం కోసానికే, దీన్ని బాగు చేయడం కోసానికే ఇవాళ ఇన్ని విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నది రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఒకసారి నా వైపుకు చూడండి. ఇందాక నేను మీకు చూపించినట్టు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి చూడండి, అదంతా కూడా డంపింగ్ యార్డ్కు సంబంధించింది. అక్కడి నుంచి మొదలుకుంటే దాని పక్కనే మరొక స్లాటర్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్న ప్రశ్న, మళ్ళీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త నేరుగా వచ్చి ఇదే మూసీ నదిలో కలుస్తూ ఉన్నది. మనకు కనిపిస్తున్నటువంటి దీని చుట్టుపక్కల మొత్తం కూడా ఈ మూసీకి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఇండ్లన్నీ కూడా వీళ్ళ చెత్త కావచ్చు, వీళ్ళ డ్రైనేజ్ కావచ్చు, నేరుగా వచ్చి ఇదే మూసీలో కలుస్తూ ఉన్నది. కేవలం స్లాటర్ హౌస్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు దీంట్లో కలవడం మూలాననే మీరు ఎట్లా ఇవాళ స్లాటర్ హౌస్ని లేదా మేకల మండిని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఒకసారి చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడంటే తీసేస్తారు, ఇక్కడ వరకు మీరు ప్రక్షాళన చేయొచ్చు, మరి అక్కడ పరిస్థితి ఏంటి? అదంతా చూడండి ఒకసారి, ఎంత చెత్త, ఎంత వ్యర్థాలు. దీని చుట్టుపక్కల పట్టించుకునే నాదుడు ఎవరు? ఒకవేళ ఇప్పుడు స్లాటర్ హౌస్ తీసేసినంత మాత్రాన మూసి నీళ్ళు తాగుదామా? తాగొచ్చునా? ఒకసారి చూడండి, ఆ నీళ్లు చూడండి. రూపాయి బిల్లు వేస్తే కనపడుతుందా? కనిపిస్తుందా రూపాయి బిల్లు వేస్తే దాంట్లో? ఇప్పుడు ఎట్లా ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఆలోచన కూడా ఇదే. ఇప్పుడు మొన్న గాంధీ సరోవర్ కాడ చెప్పినట్లు ఒకసారి ఇటు చూడండి, ఈ మూసి పక్కన మనకు కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా, ఇప్పుడు ఇటుపక్క కావచ్చు అటుపక్క కావచ్చు, ఈ ప్లేస్ అంతటిని కూడా ఆయన బాగు చేసి ఇక్కడ రెస్టారెంట్లు, హోటళ్ళు, దీన్ని ఒక పార్కు లాగా, ఒక టూరిజం లాగా, ఇది ఒక నైట్ హబ్ లాగా తయారు చేస్తా అని చెప్పేసి దీన్నే, ఈ ప్లేస్నే అక్కడ గాంధీ సరోవర్ దగ్గర కూడా అట్లనే కడతా అని చెప్తున్నాడు కదా. సో మరి దీన్ని కూడా ప్రక్షాళన చేస్తే ఈ ప్లేస్ అంతా కూడా వాటికి మనకు వస్తుందేమో. అప్పుడు మరి వాళ్ళ వ్యర్థాలన్నీ ఎక్కడ పోవాలి? ఇప్పుడు అక్కడ మనకి ఇండ్లు కనిపిస్తున్నాయి, ఆ ఇండ్లలో ఉన్నటువంటి వ్యర్థాలు, దాని అవతల పక్కకు ఉన్నటువంటి వ్యర్థాలు. ఇప్పుడు ఇటుపక్క చూడండి, ఇటుపక్క కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నవి, అటుపక్క ఇల్లు కనిపిస్తూ ఉన్నవి. మరి వాళ్ళ వ్యర్థాలన్నీ ఎక్కడ పోవాలి? ఇప్పుడు స్లాటర్ హౌస్ ఒక్కదాన్ని, మేకల మండిని ఒక్కదాన్ని మీరు వ్యర్థాలు కలుస్తున్నాయి, దానివల్ల దుర్వాసన వస్తూ ఉన్నది, ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి దాన్ని ఒక్కదాన్ని మూసేస్తే వాళ్ళు మరి వీళ్ళ పరిస్థితి అంతా ఏంటి? వాళ్ళ ఇళ్లలోనే డ్రైనేజ్ ఎంత ఒక ఇళ్లలోనే పెట్టుకోవాలి. అదంతా కూడా ఏం ఆలోచిస్తూ ఉన్నది ప్రభుత్వం దీని ద్వారా? వాళ్ళ ప్రతిపక్షాలు బలంగా దీని మీద పోరాడుతున్నారు. ముఖ్యంగా దీని మీద ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు, జిహెచ్ఎంసీల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎటు లేదన్నా కూడా ఒక 5-6 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీన్ని ప్రక్షాళన చేయడం కోసమేనా? ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ దగ్గర చూడండి, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఎంత చెత్త కలుస్తున్నది మూసీలో వచ్చి. మరి దానికి పరిష్కారం చూపిస్తున్నారా? వాళ్ళు అడుగుతూ ఉన్నది కూడా ఒకటే, ఇవాళ చెత్తని ఎట్లయితే మనం ఊరు బయట తీసుకెళ్లి హైదరాబాద్ వెలుపల ఎట్లాగైతే మనము కాల్ చేస్తూ ఉన్నామో, ఇవాళ ఈ వ్యర్థాలను కూడా అట్లే కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మాట్లాడదాం ఇంకొంతమంది స్థానికులతో, అదేవిధంగా మేకల మండి నడిపించేటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ఇంకాస్త ముందుకు వచ్చినాము. ఇదంతా కూడా స్లాటర్ హౌస్ మనకు కనిపించేది. ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన అంటే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇక్కడ వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అది కట్ చేసిన తర్వాత పేగులు కానీ, బ్లడ్ కానీ, ఇంకా మిగతా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఇదే మూసీలో కలిపేస్తూ ఉన్నారు. దాని ద్వారా మూసీ నీరు అనేది మురుగుగా మారుతూ ఉన్నది. సో మూసీ ప్రక్షాళనలో భాగంగా దీన్ని తీసేయాలి, ఆధునీకరంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. గత 8 రోజులుగా ఇక్కడ ఎట్లాంటి కార్యకలాపాలు జరగలేదు. దాదాపు రోజుకు 5,000 మంది దీని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు. కటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఊడ్చే వ్యక్తి వరకు కూడా ఇవాళ పని చేస్తే కానీ వాళ్ళు పూటకెళ్ళినటువంటి పరిస్థితి. లక్షలు ఉన్నోళ్ళు కాదు వీళ్ళందరూ కూడా, మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏదో లక్షాధికారులు కాదు, లేదా
ఇంకేదో ఉద్యోగాలు చేస్తూ దీన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు వృత్తిపరంగా వాళ్ళ నాన్నలు తాతలు ముత్తాతల పరంగా వ్యాపించినటువంటి వృత్తిపరంగా వాళ్ళు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏంది ప్రాబ్లం ఏందనేది స్వయంగా మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. దీంట్లో భూమి కొల్లగొట్టడానికని ఒక రకంగా చెప్తా ఉన్నారు, లేదు మూసిని బాగు చేయడానికని చెప్పి ఒక రకంగా చెప్తా ఉన్నారు. స్వయంగా మనతో పాటు ఇక్కడ ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఎందుకు వస్తా ఉన్నది, దీన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఏం చేయాలనే దాని దగ్గర కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నది. స్వయంగా మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఏం చెప్తారన్నా, 8 రోజుల నుంచి మీకు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఓపెన్ చేయనటువంటి పరిస్థితి, ఇవాళ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అని చెప్తున్నారు, మళ్ళీ రేపు ఇట్లానే జరగవచ్చు, ఏంది దీని పరిష్కారం ఏంది? మా పరిష్కారం ఏమంటే మేము రోజు చేసి బతికేటోళ్ళము, మాకు ఇంకో ఆధారం లేదు. మేము ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల నుండి ఇదే వేస్తున్నాము. ఇక్కడ 23 సంవత్సరాలే బంద్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మేము ఇల్లీగల్ కాదు, ఇట్లనే చిన్న బేరం చేసుకుంటా బతుకుతాం. దానికి మా ఇప్పటి నుంచి కాదు, ప్రతి మనిషి ఇలా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు ఏమంటే 2 రోజుల కోసం బంద్ చేద్దామని చెప్పారు ఎంసెజ్ వాళ్ళు. 2 రోజులు పోయి 8 రోజులు అయ్యాయి. అయితే నిన్న ఎమ్మెల్యే సార్ వచ్చి మాట్లాడి ఇప్పారు. ఏం చెప్పిండు ఎమ్మెల్యే సార్? ఎమ్మెల్యే సారు మన కమిషనర్ సార్ తోటి మాతోటి వాళ్ళు వచ్చి ఇప్పారు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది, ఇక్కడ వచ్చే వ్యర్థాలన్నింటినీ మీరు మూసిలా కలుపుతున్నారు, లేదా దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ఇండ్ల అందరికి కూడా ఇబ్బంది కలుగుతున్నది, వాళ్ళు ఇక్కడి నుంచి పోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్లు పోయినాయి, దాని మూలంగానే బంద్ చేసినాము అంటున్నారు. వాళ్ళు ఒక నిమిషం, వాళ్ళు వచ్చి దీన్ని కట్టిన తర్వాత, ఆధునీకరించిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కదా, దానికి ఏమంటారు? దానికి ఇంకోటి మాకు భూమి ఉన్నది, కడతా అన్నారు. ఇంకా 1 month 2 month తర్వాత అది భూమి పూజ చేస్తా అన్నారు. అయితే దానికి టైం ఉన్నది. మేడం కూడా చెప్పారు, మీరు అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది, వాస్తవంగా మీరు అప్పటిదాకా చేయండి అని చెప్పారు. ఇక్కడనే ఉండండి, చేయండి అని చెప్పారు. ఇదే మాట మాకు 2003 నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఈ రోజు కట్టిస్తాం, రేపు కట్టిస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం కాలేదు, ఇది మార్కెట్ బంద్. ఇప్పటికీ 10-12 times బంద్ అయింది. ఇట్లనే సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు చాలా మంది ఉన్నారు. 1 day వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇంట్లో అన్నం వండుకోలేని పరిస్థితిలో మా దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరు 200, ఒక్కొక్కరికి 100 మిలుగుతాయి, ఒకరికి 200, ఒకరికి 300. ఇక్కడ ఇంకోటి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి అది మన డంపింగ్ యార్డ్ కనిపిస్తలేదా? ఇప్పుడు మొత్తం మన ఇక్కడ నుంచి మొత్తం మోరీ నాళాల మొత్తం మూసిలోనే కలుస్తున్నాయి. అవి ఇది ఒకటే కనిపిస్తుందా? ఒకటే నేను ఒక స్టూడెంట్, నేను డిగ్రీ చేసిన, బీకామ్ స్టూడెంట్ నేను. సో ఇప్పుడు నుంచి కాదు, మా తాత ఇస్తే ఉండే, అయినా కానీ మా అమ్మమ్మ ఇక్కడ పనిచేస్తుండే. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పింది కదా, నువ్వు చదువుకొని కూడా ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి వచ్చిండ్రు. ఇది అది వద్దుకొని వేరేది ఎట్లా చేస్తాం మనం? కరెక్ట్ కదా? ఎంత మిగులుతుంది అన్న ఒక మేకని కట్ చేస్తే? ఎంతవరకు ఉపాధి ఉంటుంది దాని మీద? మాక్సిమం ఒక 100-150 ఒక అంతే, ఎక్కువ ఉండదు సార్. హోల్సేల్ కదా ఇది, హోల్సేల్ మార్కెట్. దట్ వై 150-100, దానికన్నా ఎక్కువ ఉండదు. ఎన్ని కట్ అవుతుందో మాక్సిమం ఇక్కడ 200-300 నార్మల్. సండే రోజు ఎక్కువ అవుతుంది, నార్మల్ రోజు 200-300 అట్లా. దేశం మొత్తం ఇక్కడ ఏంటంటే ఒక మేక కట్ అయితే మినిమం 8 నుంచి 10 కుటుంబాలు బతుకుతాయి ఒక మేక నుంచి కట్ అయితే. అయితే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఈ పార్టీ ఆ పార్టీ, నేను ఏ పార్టీని నిందించలేను. ఇప్పుడు ఈ 23 years అంటే ఒక తరం మొత్తం పోయింది, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఒక తరం, ఒక జనరేషన్ మొత్తం పోయింది. అయితే నేను ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తున్నా, ఆపోజిషన్ లీడర్లకు అదే విజ్ఞప్తి చేస్తున్నా. మేము చేస్తున్నాం మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి. ఏదైనా ఈ వాట్సాప్లో చెప్తున్నారు, అయ్యా మేము వచ్చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఈ మండి 10,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అయితే 15 నుంచి 20,000 కుటుంబాలు. అంటే లారీలు వస్తుంటాయి, ఆటోలు, వాళ్ళు వీళ్ళు మొత్తం కాలిక్యులేషన్ చేసుకోండి. అయితే దీనివల్ల ఏమైపోతుంది, గవర్నమెంట్ కట్టిస్తే గవర్నమెంట్కి ₹1 కోటి లాభం వస్తుంది ప్రతి నెల. సంవత్సరానికి 10-12 కోట్లు వస్తాయి. లీగల్లీ అంటుంది, మొత్తం ప్రతి రూపాయి తెలుసుంటుంది. ఇప్పుడు ఇంకేమైనా భూకాసరం ఉన్న భూమిని కూడా తినేద్దామని అంటారు. అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. మంచి పోయిర్రు, భూకాసరులు, నవాబులు పోయిర్రు, రాజులు పోయిర్రు, అందరు పోయిర్రు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో దీపం కూడా ముట్టించేటోడు దిక్కులేడు. ఒక్కొక్కటి 7 తరాల దాకా సంపాదించుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ఉన్నారు ఇక చెప్పనిక వీలు కాదు అది 7 తరాలు ఇంకా 7 తరాలు సంపాదించుకొని పెట్టుకుందాం అనుకుంటారు. ఏం చేస్తారు? సంపాదించుకొని ఏం చేస్తారు? ఏదో ఒక రోజు భూమిలో పోవాల్సిందే కదా. ఇప్పుడు మా సొంటోళ్ళది చిన్నగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ అరే వీళ్ళ కోసం రాబోయే తరాని కోసం మనం ఏమన్నా చేద్దాం. ఇప్పుడు మా పెద్దలు కూడా అదే చేశారు, కష్టపడడం. ఆ మొండితనంతో ఇక్కడ ఉంది మండి, లేదంటే ఎప్పుడు ఆ భూమి అమ్మేస్తుండే, అన్ని అమ్మేస్తుండే, ఎక్కడో వెళ్ళిపోతుండే. వాళ్ళు మొండిగా ఉండి లేదు ఇది కావాలి 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 అన్నా కానీ మొండిగా గవర్నమెంట్లో టీడీపీ పోయింది, కాంగ్రెస్ పోయింది, టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రేపు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. మాకు ప్రభుత్వాలతో మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది మండి, స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా తినేస్తారంటే ఇక మీ అంతరాత్మ, ఇక తిన్న తర్వాత ఇంకేం లేదు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక 42 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు దీన్ని బాగు చేయడానికి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. చాలా సార్లు బంద్ చేసిర్రు, మళ్ళీ ఓపెన్ చేసిర్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు దీన్ని బాగు చేద్దాం, మంచి ఆధునీకరంగా చేసుకుందాం, ఎందుకంటే ఆసియాలోనే నెంబర్ 1 కాబట్టి అన్నాడు. అసలు దీని సమస్యకు పరిష్కారం ఏందే? ఏం చేస్తే పరిష్కారం జరుగుద్ది? గవర్నమెంట్ ఎందుకు ఆలోచించలేకపోతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆలోచించలేకపోతుంది అంటే గవర్నమెంట్కి సరైన సమాధానం ఇచ్చే జిహెచ్ఎంసీ వాళ్ళు లేరా, గవర్నమెంట్కి సరైన ఇచ్చే నాయకులు లేరా, లేక ఆపోజిషన్కి సరైన సలహాలు ఇచ్చే ఆపోజిషన్ బాధ్యత కాదా? కేసీఆర్ గారిది బాధ్యత కాదా? గవర్నమెంట్ని మనం నిందిద్దాం వద్దు. ఇవాళ వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఒక గవర్నమెంట్ మేము నిందించాం, ఇంకో గవర్నమెంట్ మేము నెత్తినెత్తుకోము. మాకు కావాల్సింది గవర్నమెంట్తో సంబంధం లేదు. దాని పరిష్కారం ఏంటంటే ల్యాండ్ ఉంది, ల్యాండ్ కట్టండి, గవర్నమెంట్కి నెలకు ₹1 మీకు లాభం మేము చూపిస్తాం, మేమే చూపెడతాం. అక్కడ కట్టేంత వరకు ఇక్కడ ఆపోద్దు, టెంపరీ ఇక్కడ నడుస్తుంటది రోజు, రోడ్ మీదకి వచ్చేస్తాం సార్. ఇంకేం లేదు, మీరు వచ్చి చూసుకోండి. ఎవరెవరు లాస్ట్ టైం ఇక్కడ బంద్ అయినప్పుడు మా ఒక బ్రదర్ ఉండు, ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు మండి కోసం. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఇప్పుడు ఆయన ఇంట్లో చచ్చిపోయిండు. అదే ఇంట్లో ఇప్పుడు ఆయనకి 1 డే చెప్పినా కదా, ఆయన ఇక్కడ 1 డే పని చేస్తేనే వాళ్ళ ఇంట్లో అన్నం తినే పరిస్థితి ఆయన ఇంట్లో. సో అలాంటిది 1 వీక్ బంద్ చేసిండ్రు సేమ్. అట్లనే ఇక ఏం చేసిండంటే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అన్న ప్రాసెస్? ఇక్కడ ఈ వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపిస్తున్నారు మీరు? వేస్టేజ్ మన డంపింగ్ ఉంది, అక్కడ పక్కకు డంపింగ్ పోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళైతే కడుగుతాం, మేము క్లీన్ చేస్తాం, క్లీన్ చేసిన నీళ్ళు పోతాయి అంతే, ఇంకా ఏముండదు. ఇంకా మనం రక్తము పెండ అంటారు కదా, ఆ రక్తము ఇక్కడ వెళ్ళిపోతుంది. అది తీసుకొని కొనుక్కొని పోతారు. మన చాకనా అమ్మటర్లు ఉంటుంది కదా కంపౌండర్లో, అవి అమ్ముతారు, అవి నాకి అని అమ్ముతారు. మళ్ళీ రక్తం ఏది వేస్ట్ కాదు, పెండ వేస్ట్ కాదు, తోలు వేస్ట్ కాదు, ఓన్లీ పెండ తప్ప తోలు వేస్ట్ కాదు. మన బోన్స్ ఉంటాయి, బోన్స్ వేస్ట్ కావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి బోన్స్ కూడా, అవి కూడా ఫోటోస్కి పోతాయి, ఫోటోకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కటింగ్ ఉంటుంది, మొత్తం కటింగ్. ఓకే, లైవ్ లో తీసుకొచ్చిన దాన్ని ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కటింగ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు పంపిస్తారు. బయట ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే కటింగ్ చేసినాక ఇక్కడ సామాన్ అలా అమ్ముతారు, తోలు అలాగ ఉంటుంది. దాని తర్వాత డొక్కలు ఉంటాయి, ఆ డొక్కలు తీసుకొని మన హోటల్కి దుకాణాల మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. హైదరాబాద్ తెలంగాణకి ట్రాన్స్ఫర్ హోటల్కి, మన క్యాంటీన్ వాళ్ళకు మొత్తం ఇక్కడ నుంచి సప్లై అవుతాయి. ఇద్దరు दो जने अशोक दादा और अशोक दो जने మరి బంద్ అయింది కాబట్టి మొత్తం ఆట చేసేకొచ్చి చనిపోయారు. బంద్ అయినా కాబట్టి బంద్ అయిన ఆ రోజే స్పాట్ డెడ్. ఇలా చాలా మంది ఇట్లా చూడండి. దాని మీద ఆధార చాలా మంది ఇక్కడ కట్ అయిన తర్వాత ఇదంతా మళ్ళీ బయటకు వస్తుందా? మన కాలు తలకాలు కాల్స్తారు. ఈ సెక్షన్ అంతా అది, ఈ సెక్షన్ మొత్తం కాళ్ళు తలకాలు కాలుస్తారు. ఓకే, ఈ కాలు తలకాలు కాల్చినాక మొత్తం అవతల ఏమో బోటి పేగులు కడుగుతారు. ఆ విజువల్ చూడొచ్చు. బోటి ఆయన కలుగుతుంది, కట్ చేసేటోళ్ళు అట్లా బోటి కడుగుతారు. ఇంకా మనకు ఈ బోన్స్ ఉంటాయి, ఈ మొత్తం ఈ బోన్స్ మొత్తము ఫోటోస్ పోతాయి. కాలు తలకాయ కాల్చినాక వీళ్ళు కొట్టుతారు. కొట్టిన సెక్షన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు కాల్చిరా వీళ్ళు కొడతారు, కలుగుతారు. ఒక్కొక్కరు ఇట్లా ఒకటే ఆట మీద ఇట్లా అందరు బతుకుతారు. ఒకటే మనిషి చేయడు,
ఒక పని ఒక యాట మొత్తం ఇవి తీయడు. ఒక యాటం కింద ఈ అందరు ఉన్నారు. ఈ ఒక డిపార్ట్మెంట్ అంతా మళ్ళీ ఇట్లా చేసినాక అక్కడ మొత్తం ఒక సామాన్ అంతా ఇంకొక డౌట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దాంతో మిమ్మల్ని ఎవరైనా ఏం లేదు అట్లా ఏం లేదు. దీనికి ఏం లేదు. ఒక ఇల్లు లేదు. ఏమంటారు అంటే వాళ్ళే మాకు కంప్లైంట్ లేదు అట్లా ఏం లేదు. వాళ్ళు రాదు అట్లా ఏం లేదు. దీనికి చుట్టుపక్కల ఏం లేదు. ఒక ఇల్లు కూడా లేదు. ఇక్కడ అక్కడ మన డంపింగ్ ఉంది. ఇక్కడ మా దొడ్డీలు ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. ఒక ఇల్లే లేదు. ఇక్కడ ఏదైనా నీళ్ళు ఉన్నాయి. మూసిలో ఖాళీ నేనే పోతాయి. మిగతా మొత్తం ఇంకో ప్రత్యామ్నాయం చూపెట్టమంటే గవర్నమెంట్ చూపెడతాం. మీకు పొద్దుగాల వస్తే మీకు అంతా ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క ఏట కింద ఎంతమంది పని చేసుకుంటుండ్రు, మీరు బిజీ ఉంటారా? ఎంతమంది బతుకుతారు. అది బతుకుతీరు ఎట్లా ఉన్నది అంటే అలాగా ఇప్పుడు నేనున్నా నా కింద ఇంకో అయినా ఇట్లా అట్లా మొత్తం చైన్ సిస్టమ్ అది ఉంటుంది. ఫైనల్ గవర్నమెంట్ ఏం చెప్తారు ఇక ఫైనల్ ఒకటే మాది గవర్నమెంట్ ఒకటే ఉన్నది. మా మండి మాకు రావాలి. ఇంకా మాకు ఏం లేదు. ఇప్పుడు మాకు ఇట్లా బంద్ చేస్తే మా వాళ్ళు చాలా బాధ అవుతుంది. మాకు కష్టంగా ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయారు. ఎప్పటికీ మాకు ఆ మండి చేస్తే మాకు బాగుంటుంది. లైఫ్ టైం మాకు చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు మే 4కి స్టోన్ వేస్తామని చెప్పారు. అది అయిపోతే మాకు మంచిగా ఉంటుంది. అంతే చేసుకుంటా మా ఎమ్మెల్యే సాబ్కి మా సీఎం సార్కి చేసుకుంటా మాకు చేస్తే బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు. అంతేనా అదే మాట. చూసినాం కదా ఇదంతా కూడా స్లాటర్ హౌస్ కు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటది. ఒక మేకని తీసుకొచ్చి కట్ చేయాలంటే దాదాపు 10 మంది దీని కింద పని చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వాళ్ళ తోలు కావచ్చు, బొక్కలు కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఏది కూడా వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ప్రతిది కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటుంది. సో దీని పక్కనే ఇప్పుడు నేను ఎందాక కూడా మీకు చూపించిన కదా, దీని పక్కనే డంపింగ్ యార్డ్ ఉన్నది. ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలన్నీ కూడా అదే మూసలో కలుస్తూ ఉన్నవి. సో మరి అక్కడి నుంచి వచ్చినటువంటి స్మెల్ ఇక్కడ ప్రజలకు వస్తలేదా? దాని మీద ఎట్లాంటి చర్యలు ఉన్నాయి, మరి ఎందుకు పట్టించుకోవట్లేరు దాని మీద అని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. దీని పక్కనే మూసి ఉన్నది. దీన్ని ప్రక్షాళన చేస్తే ఎంత మేరకు చేయగలుగుతాం మనం? స్లాటర్ హౌస్ను తీసేసినంత మాత్రాన మూసి ప్రక్షాళన జరుగుతుందా? ఇవాళ వీళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటే, వేరే దగ్గర ప్రత్యామ్నాయం కట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. అంతే తప్ప మీరు క్లోజ్ చేయడం వల్ల మొన్న 8 రోజుల పాటు రోజుకు 5,000 మంది చొప్పున మేమందరం కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు వేరే పని చేసుకోలేనటువంటి పరిస్థితి. చదువుకున్న పిల్లలు కావచ్చు, వీడు పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా వేరే పని చేసుకోలేరు. ఇంకా వాళ్ళ వృత్తిపరంగా వస్తున్నటువంటి ఇదంతా కూడా వాళ్ళు బయటికి పోయి ఇంకా ఉద్యోగం చేయగలుగుతారా? చేయలేరు. చేస్తే ఇదే పని చేసుకోవాలి, లేదంటే ఖాళీకి కూర్చోవాలి లేని రోజు. సో దాని మీద ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఉపాధి దొరుకుతూ ఉన్నది. దాని మీద జీవనం గడుస్తూ ఉన్నది, కుటుంబాలు గడుస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఏదో సొంత ఇల్లులు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళు కూడా కాదు కదా. జీవనోపాధి కోసం మాత్రమే దీన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. అట్లాంటి వాటి మీద మా పొట్ట కొట్టకండి, వేరే ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత దీన్ని తీసేయండి అని చెప్పి ఏ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు విమర్శించట్లేదు. మా సమస్యకు పరిష్కారం చూపెట్టండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మా సమస్యకి పరిష్కారం చూపెట్టండి అంటూ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నారు. సో గవర్నమెంట్ దీని మీద తక్షణమే స్పందించి ఈ స్లాటర్ హౌస్కు సంబంధించి ఆధునీకరణ చేసే ముందు దీన్ని ఇట్లాగే ఉంచి పక్కన కట్టిన తర్వాత దీన్ని తీసేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మొరపెడతా ఉన్నారు. సో గవర్నమెంట్ తక్షణమే ఆలోచించి దీని మీద సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం.